బ్రెస్ట్ రిడక్షన్ సర్జరీ చేయటం వల్ల ఏంటంటే మళ్ళీ ఆ కింద కొంతమంది కింద అంబ్లికస్ వరకు బెల్లీ బటన్ వరకు వచ్చేస్తుంది బ్రెస్ట్, దాన్ని మళ్ళీ పైకి రీకన్స్ట్రక్ట్ చేస్తాం. సో అప్పుడు ఏంటంటే వాళ్ళకి పేషెంట్స్కి ఏంటంటే డి అని డబల్ డి అని కప్ సైజెస్ ఉంటాయి, అది మనం బీకి కానీ సీకి కానీ తీసుకొచ్చేస్తాం. సో దానివల్ల వాళ్ళకి ప్రాబ్లమ్స్ అన్నీ తగ్గుతాయి. ఇది ఇన్సూరెన్స్లో కూడా కవర్ అవుతుంది. ఎందుకంటే ఇది అందం కోసం చేసేది కాదు కదా, మనం ఈ స్పైన్ ప్రాబ్లమ్స్ వస్తుంటే పేషెంట్ లైఫ్ స్టైల్ ఇంప్రూవ్మెంట్ కోసం చేసేది. సో ఇవన్నీ ఒకటైతే కమెంట్ చేస్తూ ఉంటారు కొంతమంది. ఒక వాలీబాల్ ప్లేయర్, ఒక అమ్మాయి, ప్లేస్ ఎక్కడ చెప్పకూడదు, వాలీబాల్ ప్లేయర్ ఒక అమ్మాయి చక్కగా వాలీబాల్ ఆడుతూ ఉంటే నేషనల్స్కి వెళ్ళే టైంలో అందరు కమెంట్ చేస్తున్నారని చెప్పి ఆ గేమ్ ఆడటం ఆపేసింది. ఓకే, హ్యూజ్ బ్రెస్ట్స్ ఉన్నాయని చెప్పి. మ్యారేజ్ అయిన తర్వాత వాళ్ళ హస్బెండ్ ఆ అమ్మాయి ఇంట్రెస్ట్ తెలుసుకుని వచ్చి ఆ సర్జరీ చేయించాడు. షీఈ్ అగైన్ ప్లేయింగ్. అయితే నాకు ఒక క్వశ్చన్ సార్, ఇక్కడ అంటే బ్రెస్ట్ ఎక్కువగా ఉంటే బ్రెస్ట్ రిడక్షన్ చేయించుకుంటున్నారు ఫీమేల్స్ అని మాట్లాడడం జరిగింది. సో అంటే ఇది ఫ్యూచర్లో పిల్లలు పుట్టినప్పుడు సో అంటే ఫీడింగ్ ఏమైనా ప్రాబ్లం అవుతుందా? ఫీడింగ్ 90% ఫీడింగ్ ఏమీ ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే మనం కొంత పార్ట్ ఆఫ్ ద బ్రెస్ట్, కింద పార్ట్ ఆఫ్ ద బ్రెస్టే తీస్తున్నాం కానీ పై పార్ట్ ఆఫ్ ద బ్రెస్ట్ మనం ఎక్కువ డిస్టర్బ్ చేయట్లా. ఇంకా మనం ఆ గ్లాండ్స్ని వాటిని ప్రిజర్వ్ చేస్తున్నాం. ఓకే. సో మామూలుగానే 100 మందిలో 80 మెంబర్స్ 70 మెంబర్స్నే బ్రెస్ట్ ఫీడింగ్ ఇస్తారు. ఈ సర్జరీ చేయటం వల్ల 70 అలా ఒక 65 ఎంతో అవుతుందేమో కానీ ఒక 5 to 10% డిఫరెన్స్ వస్తుంది. కానీ బ్రెస్ట్ ఫీడింగ్కి యూజువల్గా ఏమి ఇబ్బంది అవ్వదు. ఎందుకంటే నేను బ్రెస్ట్ రిడక్షన్ చేసిన వాళ్ళు ఒక 1 year తర్వాత ప్రెగ్నెంట్ అయిన వాళ్ళు ఫీడింగ్ మామూలుగానే ఇచ్చామని నాకు చెప్పారు. ఓకే, అంటే జస్ట్ ఇది ఒక అపోహ ఉంటుంది కాబట్టి అందుకే చెప్తున్నా మీకు నేను. ఎందుకంటే నేను ఊహాగానంగా చెప్పటం కాదు. ప్రెగ్నెంట్ వాళ్ళు అంటే బ్రెస్ట్ రిడక్షన్ చేసిన తర్వాత 1 yearకో 2 yearకో కన్సీవ్ అయ్యి ప్రెగ్నెన్సీ వచ్చి ప్రెగ్నెన్సీలో బేబీకి ఫీడ్ కూడా ఇచ్చారు. సో దే వర్ హ్యాపీ విత్ ద ఫీడింగ్ అండ్ ఆల్. సో యూజువల్గా నార్మల్గా అవ్వదండి. ఇన్ జనరల్ మామూలుగానే 100 మెంబర్స్లో 70 మెంబర్స్ 80 మెంబర్స్లోనే ఇస్తారు బ్రెస్ట్ ఫీడింగ్. సో ఇన్ జనరల్ ఒక 30% ఛాన్స్ ఎవరికైనా ఉంటుంది, వీళ్ళకి ఒక 35% ఉంటుందేమో మహా అయితే. డన్.